అందరికీ మరణాత. మరణాత. వేదికను అలంకరించిన అధికారులైన వారందరికీ నా నిండు మరణాతలు. అలాగే తల్లిగారైన ప్రమీలమ్మ గారికి, చిన్నమ్మ గారికి, గవర్నింగ్ బాడీ సభ్యులైన వారికి, ప్రార్థనాపరులైన వారికి, మిగతా కమిటీలందరికీ నా నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రార్థన. అత్యంత కరుణామయుడైన మా తండ్రి, నీ పావన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు దేవాని సన్నిధానమందు నిలిచి నిన్ను ప్రకటించుటకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందిస్తూ ఉన్నాను. మీరు మా దేవజనులు మాతో ఉండి మాటలాడి మహిమనొందండి. వందనాలు. వచ్చిన యేసు, వచ్చిన మాతో మాట్లాడుమని వచ్చుచున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ప్రభు మనలను ఆయత్తపరచునుగాక. ఆమేన్. నన్ను రక్షింప మరణం పొందియు సమాధి ఎన్నాటికి నీ గెలిచి యున్నా ప్రభునందు నున్న విశ్వాసం నాకు ఉత్సవంబును కలుగజేయును. చిన్నగునా ప్రభువికెవ్వరు సిల్వబడ్డా యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట ఏగత ఘనమైన ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వాక్యములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను అనే ఈ మాట మనం ఒకసారి ఆలోచించినప్పుడు, నేను అనే మాట దేవుడు తప్ప మరెవ్వరు కూడా పలకలేరు. ఒకవేళ ఏ మనుష్యుడైనా నేను అని పలికినా అది నిజము కాదు అని మనం గ్రహించాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ పొద వద్ద మోషేతో మాట్లాడుతూ దేవుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ ఉన్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలోని 14వ వచనంలో నేను ఉన్నవాడను అంటున్నాడు దేవుడు మోషేతో. కాబట్టి ఉన్నవాడనగా ఇప్పుడున్నవాడు, ఎల్లప్పుడున్నవాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలమును ఉన్నవాడు, అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉన్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, జీవాన్నని ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని బిడ్డలారా, అనాది దేవుడు, అనంత దేవుడై ఉన్న మన దేవునికి ఉన్న గొప్ప ఆలోచన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయడం. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా, దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఆంతర్యములో ఉన్నటువంటి నరుని దేవుడు కలుగజేసిన విధానం బైబిల్లో మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచిన దేవుడు ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి ప్రక్కటెములను తీసి అవ్వనగా చేసిన విధానం మనం ఎరుగుదాం. అయితే వారిరువురు దేవుని ఆజ్ఞను మీరినందువల్ల వారు పాపము చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడి ఉన్నట్టు పాపము వలన వచ్చు జీతము మరణము గనుక
ఈ లోకంలో ఏ మనుష్యుడు మరణం కావలసిన అగత్యం లేదు. కానీ మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు అపరాధం చేసినందువల్ల మనం అందరం కూడా అపరాధులుగా తీర్చబడుతూ ఉన్నాము అని పరిశుద్ధ లేఖనం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా పాపం నుండి విమోచించడం కొరకు, మరణాన్ని తప్పించడం కొరకు, చివరకు నరకమనే యాతనలోకి వెళ్లకుండా రక్షించడం కొరకు దేవాది దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రత్యక్షమైన సంగతి మనం ఎరిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర వివరంగా చెప్పాలంటే మన దైవజనులు దేవదాసయ్య గారే చెప్పాలి. ఆయన రాసిన కీర్తనలు మనం పాడుకున్నప్పుడు ఒక్కొక్క చరణంలో దేవుని యొక్క అంతరంగ ఉద్దేశాన్ని అంతని కూడా ఆయన బయలుపరిచేవారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు యొక్క చరిత్ర చాలా ఒబ్బిడిగా, చాలా వివరంగా మనకు అందించిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు చరిత్ర వినరండి అనే చరణం పాడుకుందాం యేసునామ స్వరచండి కీర్తనలో. యేసుక్రీస్తు చరిత్ర వినరండి భూజనులారా, యేసుక్రీస్తు చరిత్ర వినరండి. యేసుదేవుడు నరుడు భూవాసియాయను బోధించెను, ధర్మముల మార్గంబునందు తానే నడచి దారి చూపెను. మందు లేకుండగని జబ్బుల్ మాన్పి మృతులకు జీవమిచ్చెను. నరులలోని దయ్యములను తరిమివేసి సౌఖ్యమిచ్చెను. పాపములను గెలిచి వేసెను, పాపులకాదరణ ఇచ్చెను. ఆకలితోనున్న వారికి అప్పములు కల్పించి పెట్టెను. ఆపదయందున్న వారి ఆపద తప్పించి వేసెను. లెక్కలేకుండగను నీచము లెక్కలేని మేలు చేసెను. వాటినెల్లను రాయబోనిన వయస్సు చాలదు వసుధ పట్టదు. పాప పరిహారంబు కొరకు ప్రాణరక్తము బలిగా పెట్టెను. మరణమొందియు తనకు తానే మరల బ్రతికి పరము వెళ్ళెను. తిరిగి వచ్చి భక్త జనులను పరమునకు కొంచుకొని పోవును. ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరునూ ఎక్కడను లేని. ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరునూ ఎక్కడను లేని. యేసునామ స్మరణ చేయండి జయులార క్రీస్తు. యేసునామ స్మరణ చేయండి. ఎంత చక్కగా ఒక్క చరణంలో యేసు ప్రభు యొక్క చరిత్ర అంతా చక్కగా వల్లించారు దైవజనులు. అలాంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సర్వ మానవులు నేర్చుకోవలసినటువంటి బోధలన్నీ బోధించి సర్వ మానవ పాప పరిహారము కొరకు సిలువలో యజ్ఞమై మనందరి కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని ధారపోసి మనల్ని విమోచించిన రక్షకులై ఉన్నారు. యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని గురించి దైవజనులు పద్యాల్లో చాలా చక్కగా వివరించారు. ఆ పద్యాల్లో ఒక పద్యం, తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలువలౌచు రక్తంబుగారే రెండు చేతులలోను రెండు మే
కొట్ట కాలువలోచు రక్తంబుగారే. మీగాళ్ళు జతపరచి మేకుతో గొట్టంగా కాలువలోచు రక్తంబుగారే. బల్లెంబుతో బడువ ప్రక్కన నుండి కాలువలోచు రక్తంబుగారే. నోరిగిరే మంచి నీలియరైరి అకటాతన అమూల్య రక్తము మన ధాత్రిజనుల పాప నివృత్తికై చింది పావనుండు. దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలువలవుచు రక్తంబు గారే. రెండు చేతులలోను రెండు మేకులు కొట్ట కాలువలవుచు రక్తంబు కారే. మీగాళ్ళు జత చేసి మేకుతో కొట్టంగా కాలువలవుచు రక్తంబు కారే. బల్లెంబుతో పొడవ ప్రక్కలో నుండి కాలువలవుచు రక్తంబు కారే. నోరిగిరే మంచినీళ్ళు ఎరైరి అకట. నేను దప్పికొనుచున్నాను అన్న ఆ ప్రభునకు మంచినీళ్ళు ఇవ్వలేదు అకట. తన అమూల్య రక్తము మన ధాత్రిజనుల పాప నివృత్తికై చింది పావనుండు. దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. అనగారిగిపోయినటువంటి శక్తులను తేజరిల్లింపచేసేది క్రీస్తు యొక్క పావన రక్తం. గనుకని దైవజనులు మనకు శిలువ చరిత్ర ఎంతో ప్రాముఖ్యమని, శిలువ ధ్యానము ఎంతో ప్రాముఖ్యమని మనకు నేర్పిన వారు అన్నారు. మొదటిగా ప్రసంగించిన వారు, బండ సందులలో ఎగురు నా పావురమ, క్రీస్తు ప్రభు యొక్క గాయములు, ఆ గాయాల నుండి కారుచున్నటువంటి ఆయన పావన రక్తం, పరిశుద్ధ రక్తం ఈ ధాత్రి మీద, ఈ భూమి మీద ఉన్న సర్వజనులను కూడా పాపా నుండి విముక్తి చేసి పావనులుగా చేసే రక్తం క్రీస్తు రక్తం. దూషించినను వారి దూషింపడాయను, కొట్టినన్ వారిని కొట్టడాయే, శపించినన్ వారి శపింపడాయను, తప్పు మోపిన తప్పు చెప్పడాయే. ఎన్ని చేసిన గాని ఏమియుననలేదు, క్షమించి వేసెను శత్రువులను. తానే దేవుండని మానవాత్మలకు ఈ పాప క్షమను బట్టి బయలుపడెను. మన శిరము, హస్తములు, కాళ్ళు మరియు ప్రక్క కలుషములు కలిగి ఉన్నవిగాన మనము సిలువ మరణముందుట న్యాయ ఫలితమౌను. పాపమెరుగని క్రీస్తుందే శాపమెల్లా. దూషించినను వారి దూషింపడాయను, కొట్టినన్ను వారిని కొట్టడాయే, శపించినను వారిని శపింపడాయను, తప్పు మోపిన తప్పు చెప్పడాయే. ఎన్ని చేసిన గాని ఏమీ అనలేదు, క్షమించి వేసిన శత్రువులను. తాని దేవుండని మానవాత్మలకు ఈ పాప క్షమను బట్టి బయలుపడి మన శిరము, హస్తములు, కాళ్ళు మరియు ప్రక్క కలుషములు కలిగి ఉన్నవి గాన మనము శిలువ మరణముందుట న్యాయ ఫలితమవును. ఇక్కడ దైవజనులు చక్కగా మనము పొందవలసిన శిలువది, అది న్యాయం. కానీ పాపమెరుగని క్రీస్తుందే శాపమెల్లా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చే గొప్ప రక్షకుడైన క్రీస్తు
ఈ దినమందు ఏకీభించిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన దారబోసిన రక్తమే మనల్ని రక్షించింది, ఆయన సాన్నిధ్యం తీసుకొచ్చింది. కాబట్టి క్రీస్తు రక్తము పరిశుద్ధ గ్రంథం యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమైందుము. అప్పుడైనా కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. అందుకే దైవజనులు చక్కని కీర్తన, నాకింత ప్రోత్సాహానందంబులు కలుగుటకు ఏకర్త ఘనమైన హేతువయ్యండు. సిలువ పడ్డ యేసుక్రీస్తే, ప్రతి చరణంలో కూడా సిలువ పడ్డ యేసుక్రీస్తే. నేను అనుకుంటాను దైవజనునికి ఆ సిలువ పడ్డ యేసుక్రీస్తు అంటే అంత ఇష్టమో. దేవుని బిడ్డలారా, దైవజనుడైన మన తండ్రి గారికి ఇష్టమైన ఆ సిలువ మనకు కూడా ఎంతో ఇష్టమవుట, మనకు క్షేమము, దేవునికి కీర్తి. కాబట్టి అలాగున యేసు ప్రభువారు మన కొరకు చిందించినటువంటి అమూల్య రక్తం. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు శక్తి గలవాడైతే, గలవాడైతే ఎందుచేత శత్రువులు వచ్చినప్పుడు ఆయన దొరికారు లేదా చంపనిచ్చారని చాలామంది అంటారు. కానీ ప్రియులారా, యేసు ప్రభువారు శక్తివంతుడు, చాలా శక్తివంతుడు. దైవజనులు రాశారు, పట్టుపడని దైవ బలమున్న గూల్చక పట్టుపడిన గొప్ప బలుడవండు, కొట్టగా వెంటనే కొట్ట బలంబున్న కొట్టకుండ నూర కొన్నదెవడు, తీర్పరితానైన తీర్పరి ఎదుటను సిగ్గుపడక నిలచినదెవండు, చంపు హంతకులను చంప జీవము గల్గి చంపనిచ్చిన ధైర్యశాలి ఎవడు, ఇట్టి శాంత శక్తుడు నా యేసు ప్రభువే, క్రియలతో నేర్పినది నా క్రీస్తు ప్రభువే, అతని శక్తులు వర్ణింపనలవిగాదు, అతని గుణముల విందునే అనుభవింతు. పట్టుపడని గొప్ప బలమున్న కూల్చక పట్టుబడిన గొప్ప బలుడేవాడు, కొట్టగా వెంటనే కొట్ట బలంబున్న కొట్టకుండా ఊరుకొన్నదేవాడు, తీర్పరి తానైనా తీర్పరి ఎదుటను సిగ్గుపడక నిలిచినదేవాడు, అందరికి తీర్పు తీర్చే మహాదేవుడు పిలాతు ఎదుట చేతులు జోడించి అపరాధిగా తీర్చబడిన వాడుగా తీర్పు పొందడం ఏమాత్రము సిగ్గుగా ఆయన ఎంచుకోలేదు. చంపు హంతకులను చంప జీవము కలిగి చంపనిచ్చిన ధైర్యశాలి ప్రభు. ఎంత ధైర్యశాలి అంటే చంపే హంతకులు చంపుతూ ఉండగా ఆయన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను కూడా అప్పగించిన ధైర్యశాలి. ఇట్టి శాంతశక్తుడు నా యేసు ప్రభువే. అయ్యగారుకున్న మురుపు, నా ప్రభు ఎలాంటి వాడంటే శాంతిమూర్తి. ఇట్టి శాంతి శక్తుడు నా యేసుక్రీస్తే. అతని శక్తులు వర్ణింప అలవి కాదు, అతని గుణముల విందు నేను అనుభవిందు. కాబట్టి ప్రియులారా, అలాగున మన ప్రాణప్రియుడు నిన్ను నన్ను రక్షించి ఆయన అమూల్య రక్తముతో శుద్ధీకరించి ఆయన రూపములోనికి, ఆయన పోలికలోనికి మార్చడానికి ప్రయాసపడ్డారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దాం మనిషిని అనుకున్న దేవుని సంకల్పాన్ని మానవుడు తృణీకరించాడు. కానీ ఆ సంకల్పాన్ని నుండి మానవుడు వైదొలగకూడదు, వేరు కాకూడదు. నా సంకల్పం నెరవేర్చుకుంటానని దేవాది దేవుడే యేసుక్రీస్తుకి లోకానికి వచ్చారు. దేవాదేవుని మొక్కలండి కీర్తనలో ఒక చక్కని చరణం దైవజనులు. దేవుండే మన మానవుండై
యేసు క్రీస్తుగా వెలసి తిరిగే నీలపై చావంది చావును చంపి జీవించేను కావున మనకు మోక్షంబు నమ్మిన ఎడల దేవాదేవుని మ్రొక్కాలిండి ఓ ప్రియులారా దేవా రాజును గల్వా. యేసు ప్రభు వారు చేయవలసిన పనులన్నీ చేసి ముగించి సమాధిని జయించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళుచు నేను వస్తాను మరలా. యేసు ప్రభు సజీవంగా ఉండగానే ఒక మాట సెలవిచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు దయతో ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. యేసు ప్రభు మాటలు ఎంత ప్రేమగల మాటలో బైబిల్ గ్రంథం మనం బాగా చదివితే అర్థమవుతుంది. సమరయ స్త్రీతో ఆ బావి దగ్గర మాట్లాడుతూ చాలా కష్టపడ్డారు యేసయ్యను మార్చడానికి. చివరిలో ఒక మాట అంటారు, అక్కడ నాకు కన్నీరు వస్తుందండి. ప్రభు అన్న మాట, అమ్మా నీవు నమ్ముము అని నమ్ము అని చాలా ప్రాధేయపడి అడిగినట్లుగా అక్కడ నాకు తోస్తుంది. అంటే ప్రభు నీ ఎడల నా ఎడల అందరి ఎడల నన్ను నమ్ము నీవు నన్ను నమ్ము. అందుకే మనకి మనోవిచారం కూడదని కీర్తనలో ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుచున్నాము కానీ అల్లరగా మాట్లాడుకుంటారు చాలామంది అన్యులు ఈ సంగతిని గ్రహింపక. ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించడానికి పాటలు పాడుతున్నానంటున్నారు ప్రభు. కాబట్టి అలాంటి ప్రాణప్రియుడు మనందరి కోసం చేసిన గొప్ప వాగ్దానం, ఇదిగో నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నవి, లేకపోతే నేను చెప్పే ఉందును, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఆ మాట పలికినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యములో నుండి ఎంత ప్రేమ ఉప్పొంగిందో అని నాకు తోస్తోంది. ఆయన ప్రేమ, ఆయనతో ఉండడం, ఆయనతో గడపడం. ఈ రోజున మనం అందరం ఈ మహోత్సవాలలో ఆయనతో గడపడం ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, మన దైవజనులు ఒక యవ్వనస్తుని వలె ఉత్సాహంగా ఆనందంగా ఉప్పొంగిపోతూ ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఆనందిస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. ఈవేళ యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నారు, నా బిడ్డ నీవు నా రక్తంతో కడగబడ్డావు కాబట్టి నేను చెప్పినట్లుగా నీవు నడుచుకో. ఇదిగో నీకోసమే నేను వచ్చాను, నీకోసమే నేను మృతి చెందాను, నీ కొరకే నేను తిరిగి లేచాను, నీ కొరకే నేను పరమునకు వెళ్ళాను, తండ్రి దగ్గరికి స్థలాలు సిద్ధపరచడానికి నేను మరలా వస్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ రోజున శిష్యులతో పలికిన ఆ మాట ఈ రోజున ఈ మహోత్సవాల్లో ఉన్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నారంటే ప్రభు ఎంత ప్రేమామయుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతూ, నా బిడ్డలారా నేను త్వరగా వస్తాను, మీరు మాత్రం సిద్ధపడండి, మీరు చేయవలసిన పని అది. ప్రభు వారు మనోవిచారకూడదని కీర్తన చాలా చరణాలు రాకడ కొరకు రాశారు. అందులో ప్రభు అంటున్నారు, నా రాకడకు ఎదురు చూడు, నీ రాకడకు ఎదురు చూస్తాను, అప్పుడు నీ రాకడయు నా రాకడలో ఒకటే యగును. కాబట్టి ప్రభువుకున్న ఆనందం మనమందరం కూడా ఆయన రాకడ సిద్ధపడాలి, ఆయనతో కలిసి మేఘమెక్కాలి. ఈ మహోత్సవాలు ఏర్పాటు చేయడంలో
దేవుని యొక్క ఉద్దేశము. మన అధికారులైన వారు, మన కన్వీనర్ గారు ఇంత శ్రమపడి ఈ కార్యం జరిగించడానికి కారణం, మనలో ఎవరు కూడా ఈ భూమి మీద ఉండకూడదు. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి మేఘం ఎక్కాలి. దైవజనకు ఉద్దేశం అది. అందరూ మేఘం ఎక్కాలి. మేఘం ఎక్కే గురి కలిగిన మిషన్ బైబిల్ మిషన్. ఇది దేవుని మిషన్. కాబట్టి మనం అందరం కూడా అలాగున ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనం ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి వచ్చేటప్పుడు ఎలా వస్తారనే సంగతిని గురించి దైవజనులు రాసినటువంటి మరో పద్యం పాడుతున్నాం. యేసు మహిమ మేఘమెక్కి వచ్చును, రాక కొరకు చూచిన వారి కొంచిపోవు. రాకకు పూర్వమే లోకాన గురుతులు నెరవేరి రావచ్చు నేడే యేసు. భూకంపములు, భిన్న బోధలు, యుద్ధాలు, వ్యాధులు, కరువులు, భయము భయము, ఇట్టి గురుతులు చూడ యేసు రెండవ మారు వచ్చు. కాలం విదే వచ్చెనిప్పుడు. ఈ గుర్తులన్నీ చూస్తుంటే ప్రభు ఇప్పుడే వచ్చేస్తున్నారు అన్నట్టుగా తోస్తుందని రాశారు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన గుర్తులన్నీ మన కళ్ళ నెరవేరిపోతున్నాయి. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడే వస్తారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో దైవజనులు చక్కగా రాశారు. మన దైవజనులు చెప్పిన విషయాలు ఊహించి రాసిన విషయాలు కాదు, దేవుని ఆంతర్యంలో ఉన్న విషయాలన్నీ మనకి ఉపదేశించిన మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మృతులైన భక్తులు మేఘమెక్కుదురు శ్రీ యేసు మేఘము మీద ఎక్కిరాగా. తర్వాత భూలోక దైవ మానవులను ఎగిరి ఆ మేఘమే ఎక్కగలరు. పాపమెరుంగని బాలబాలికలును ఆ వెలుగు మేఘమెక్కి వెళ్ళగలరు. ఈ మూడు గుంపులకే పెండ్లి కూతురను పారమార్థికమైన పేరుగలదు. పరమపురమైన నూతన యెరూషలేము చేరి అంతంబులేనట్టి జీవమందు క్రీస్తు లక్షణములలో సుఖించుచుంద్రు. వధువు సంఘమునకు సిద్ధపడుడి నేడే. మృతులైన భక్తులు మేఘమెక్కుదురు శ్రీ యేసు మేఘం మీద ఎక్కిరాగా. తర్వాత భూలోక దైవ మానవులను ఎగిరి ఆ మేఘమే ఎక్కగలరు. మన పౌలు గారు రాసింది అదే. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఆకాశ మండలానికి కొనుక్కోబడతామని ఆయన రాశారు. కాబట్టి యేసు ప్రభు వచ్చే సమయమందు 3 గుంపుల వారు అని దైవజనులు మనకు నేర్పించారు. మొదటి గుంపు మృతులైన వారి గుంపు. రెండవ గుంపు ప్రభు వచ్చే సమయానికి అందరూ సజీవులుగా ఉండి రాకడ సిద్ధపడి ఉంటారో వారు. మూడవది ఏ మతస్థులైనా పాపమెరగనటువంటి బాలబాలికలు కూడా ఆ వెలుగు మేఘం ఎక్కి ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్తారని మన దైవజనులు మనం నేర్పించారు. కాబట్టి అటువంటి దివ్యమైన రాకడకు మనం అందరం కూడా సిద్ధపడాలి అని ఈ రోజున దేవుని వాక్యం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఈ సమయంలో ఇక చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఎలా వచ్చారు, రెండవ రాకడలో ఆయన ఎలా వస్తున్నారు అనే సంగతిని గురించి ఒక పద్యం పాడి ముగిస్తాను. పశుల తొట్టెలో పండిన బాలుడే మహిమ మేఘం బెక్కి మరలవచ్చు. పొత్తి గుడ్డల పైన పొర్లిన బాలుడే మహిమ వస్త్రములతో మరలవచ్చు. మట్టిపై బుట్టిన మరియమ్మ బాలుడే మహిమ లోకము నుండి మరలవచ్చు.
నరుల మధ్య జీవనంబు చేయు బాలుడే నరులను గొంపోవ మరలవచ్చు. ఆది రాకకు క్రిస్మస్ ఆచరించు మనము రెండవ రాకకు మరి విశేషంబుగా పండుగనాచరింపదగు. రాకకు సిద్ధపడుడివేగా. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో పశువుల తొట్టిలో పండిన ఆ బాలుడే మహిమ మేఘం బెక్కి మరలవచ్చు. పొత్తి గుడ్డల పైన పొర్లిన బాలుడే మహిమ వస్త్రములతో మరలవచ్చు. మట్టిపై పుట్టిన మరియమ్మ బాలుడే మహిమ లోకం నుండి మరలవచ్చు. నరుల మధ్య జీవనంబు చేయు బాలుడే నరులను కొంపో మరలవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క విలువైన ప్రేమగల రాకడ త్వరలో జరగనైనది. కాబట్టి ఈ మహోత్సవాలు ఏకీవించిన ప్రతి వారు కూడా క్రీస్తు రక్తము చేత సంపూర్ణముగా కడగబడి దినదినము దేవుని వాక్యము మూలముగా, దినదినము క్రీస్తు రక్తం మూలముగా, దినదినము దేవుని ఆత్మ మూలముగా ఈ దీన శరీరము మహిమగల శరీరముగా మార్చబడి ఆయన మహిమ రాకడలో పాలు పొందే దీవెనా కృప దేవాది దేవుడు మనెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్. చింది ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ దినమందు మేము ఇలాగున ఆరాధనలు ఏకీవించుటకును నీ సన్నిధానమందు నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన కృప మాకు అనుగ్రహించిన దేవా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అధికారులైన వారిని దేవా, గనులైన మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి మేమందరం కూడా మేఘమెక్కే దీవెన ప్రసాదించి ఘనతను పొందండి. ఇకను జరుగు ఈ 3 దినాల మహోత్సవాలు కూడా ఘనముగా జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇట్టి విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన